ప్రియమైన వాళ్ళరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభం కలుగునుగాక. ఈ దినము నిబంధన ప్రకారం దేవాలయం తెరవకూడదని వారు కొన్ని నిబంధనలు పెట్టారు. కాబట్టి ఇది మీకు ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం వినడం కొరకని మీకు ఈ సందేశాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. గమనించండి, ఆదివారం పూట దేవాలయం తెరిచి అంటే సభలు జరగకూడదు అన్నారు. కానీ ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు అందరూ ఏదో ఒక టైంలో వచ్చి ప్రార్థనలో కనీసం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి అనుకూలంగా సమయాన్ని కేటాయించుకోండి. అలాగే మరి మీరు ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మన జిల్లాలో చాలా వేగంగా పెరిగిపోతున్నాయి పాజిటివ్ కేసులు. మన కొవ్వూరులోనే అనుకోకుండానే ఒకదాని వెనుక ఒకటి పెరిగిపోతుంది. అప్పటికే 20 దాటిపోయినాయి అంట. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి మీ సొంత రక్షణను, ఆత్మ సంబంధమైన రక్షణ ఎలా కొనసాగించుకుంటున్నారో అలాగే శరీర సంబంధమైన రక్షణ కూడా కొనసాగించుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు మీకు చెప్తానే ఉన్నాను. మరి బాడీలో ఇమ్యూనిటీ పెంచేవి కొంచెం అధికంగా తీసుకోమని చెప్తూ ఉన్నాను. అన్ని జాగ్రత్త వహించండి. అదేవిధంగా తప్పకుండా ప్రతి వాళ్ళు రోజుకు ఒకసారైనా ఆవిరి పట్టడం వలన చాలా వరకు మేలు జరుగుతుంది. ఆవిరి పట్టండి, కంపల్సరీ ఆవిరి పడితే అది ఆవిరి పట్టినప్పుడు ముక్కుతోటి నోటితోటి కూడా పీల్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తాము. వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి వాక్యం శ్రద్ధగా వినండి. అది దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతానము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, అత్యంత ప్రేమగా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేవేల స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి నేను మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యము మీది ప్రభువా, వాక్యము బోధించు నాయన పాత్రగా మీరు నన్ను నిలబెట్టుకున్నారు. ఆ మాటలు నీ వాక్యంలో అనుకూలంగా ఉన్నట్లుగా మాత్రమే సిద్ధపరిచి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువా, వాక్యంలోని పరిశుద్ధ గ్రంథంలోని దివ్యమైన సంగతులను మేము గ్రహించగలుగుతాగా మాకు మంచి బుద్ధి, వివేచన కలిగిన ఆత్మను అనుగ్రహించండి. వాక్య ధ్యానంలో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్లు చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. కూడిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తికి ఏదైనా సంపద కలిగితే అది కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలానికి పోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం కలిగితే అది ఎన్నటెన్నటికి పోదు అనేది ఈ లేఖనం యొక్క సారాంశం. దావీదు యొక్క ప్రార్థన ఇది. ఈ ప్రార్థనలో దావీదు ఎంత చక్కగా తను తాను దేవుని ఎదుట తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం మీరు జాగ్రత్తగా
చదువుకోండి. 17వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి నాతానుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, నేను చక్కటి దేవగారు రానుతో పట్టిన ఇంట్లో ఉంటున్నాను, కానీ దేవుని నిబంధన మందస్సు మాత్రం తెరల మధ్యలో ఉంది. అంటే టెంట్లు వేసి దాంట్లో పెడుతున్నాము, కానీ నేను మంచి ఇంట్లో ఉంటున్నాను. దావీదుకు కలిగిన ఆసక్తి ఇక్కడ మనం గమనించాలి. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని దావీదు అందుకే తన కీర్తనలో దానిని ఉటంకించినట్లుగా మనం చూస్తాము. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఒకరి జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ప్రియులారా, మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని యొక్క మందిరం యొక్క అవసరతలు ఏమున్నాయో చూడడానికి. నా స్నేహితులకైనా ఈ మధ్య ఒక చక్కటి వారు చెప్పాడు. అదేంటి అంటే, ఆయన ఒక అద్దెంట్లో తన చిన్న సంఘాన్ని నడుపుతున్నాడు అన్ని జనుల మధ్య. ఆ అద్దెంట్లో అలాగా నడుపుతూ ఉంటే వారు అక్కడ ఉన్నవాళ్ళు ఆ చర్చ్ కట్టుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు, కానీ కట్టుకోవడానికి డబ్బులు లేదు. ఈలోగా ఆయన తెలిసిన ఆయన హైదరాబాద్ నుండి వచ్చి ఆదివారం ఆరాధనకు వెళ్ళి, అయ్యో మీరు ఇలాగ ఆరాధన చేసుకుంటున్నారా, మరి ఎక్కడైనా స్థలం చూసుకుని చర్చి కట్టుకోవచ్చు కదంటే, స్థలం ఉంది, చర్చి కట్టుకోవడానికి డబ్బులు లేవు అని చెప్పారు. అప్పుడు వెంటనే దానికి ఎంత అవుతుందో చెప్పు, సింపుల్గా ఉండదు చర్చి కట్టడానికి, నేను ఇస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి, ఒక దేవాలయంలో నిర్మించాలనే ఆసక్తి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక స్థలమును ఏర్పాటు చేయాలనే ఆసక్తి, దావీదులనే ఆసక్తి. ఆ ఆసక్తి చూసినప్పుడు నాతాను అన్నాడు, ఏముంది, నీ మనసుకు ఏది నచ్చితే చెయ్యి, దేవుని కొరకే కదా అని చెప్పినప్పుడు దావీదు సంతోషించి ఉండవచ్చు. బహుశా దావీదు ఇల్లు దాటుతూ ఉండగానే దేవుడు మరలా నాతాను ప్రవక్తతో మాట్లాడాడు. మరలా వెళ్ళి మందిరం కట్టించమని నేను ఏమన్నా అడిగానా? అసలు మందిరం కట్టించడానికి నీకు అర్హత చాలదు. కారణం ఏంటంటే, నీవు రక్తమును చెల్లించవు కనుక నీవు మందిరం కట్టించవు. నీ కుమారుడు, నీ పుట్టే కుమారుడు మందిరం కట్టిస్తాడు అని చెప్పినప్పుడు దావీదు చాలా సంతోషించి 15వ అధ్యాయం 15వ వచనం నుండి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు, లేకపోతే ప్రార్థన చేస్తున్నాడు. చక్కటి ప్రార్థన. ఏమనంటే, ఏం ప్రారంభించాడంటే 17:16 రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నన్ను నీవు ఎంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతవాడను, నా ఇల్లు ఏమాత్రపుది, దేవా ఇది నీ దృష్టికి స్వల్పమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతానం గురించి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయచేసి దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చేయమని మాట ఇచ్చి ఉన్నావు. దేవుడు మాట్లాడినంటే, నీ కుమారులను నేను స్థాపిస్తాను, ఇశ్రాయేలీయుల మీద నీ సంతానంలో ఒకడు ఖచ్చితంగా రాబోతాడంటే ఇశ్రాయేలీయుల యొక్క కాలమంతా ఖచ్చితంగా దావీదు సంతతిలో నుండి ఒక రాజు
ఆశీర్వదించాడు. అందుకని దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఎంతగా నీవు హెచ్చించడానికి నేను ఏపాటి వాడిని? నేను అడవిలో గొర్రెలు కాసుకుంటూ నా జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నవాడిని. కానీ నీవు నన్ను గొర్రెల కాపరి అయిన నన్ను ఇశ్రాయేలీయులకు కాపరిగా చేశావు. అసలు ఇశ్రాయేలీయులకు కాపరి నీవే, కానీ నన్ను ఇప్పుడు ఇశ్రాయేలులకు రాజుగా చేశావు అని చెప్పి దేవుడి మీద ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈ చివరి వచనంలో ఆయన చెప్పింది ఏంటంటే, నీ దాసుని సంతానం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. అంటే దావీదు యొక్క సంతతి నిత్యము దేవుని సన్నిధిలో, లేకపోతే నిత్యము దేవుని రాజ్యమును పరిపాలించేవారిగా ఉండటానికి నీవు దాన్ని ఆశీర్వదించవు అని చెబుతూ చివరి చెప్పిన మాట, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండను. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి నీవు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదము ఇంకెన్నటికీ పోదు. అదే మనుషునికి కలిగిన ఏదైనా సంపద కావాల్సేమో దేవుడిచ్చిన సంపద మాత్రం ఎన్నటికీ పోదు. ఒక కవి తెలుగులో ఒక పద్యం రాస్తున్నాడు, ఏమంటే సిరిత వచ్చిన వచ్చు సరళితముగా నారికేళ వంగేది. సిరి వచ్చేటప్పుడు చక్కగా కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తాయి తెలియదు, అలాగే నీళ్లు వచ్చినట్లుగా అంత రుచికరంగా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాదం అంటాడు, సిరిత పోయిన పోవును, సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపండు సుమతి. సిరి వెలగపండు, వెలక్కాయ ఏనుగు తింటారు, కానీ దానిలో గుంజి ఎలా తీసుకున్నా తెలియదని మరలా అది తన మలము విసర్జించినప్పుడు దాని నుంచి కాయ ఎలా తిన్నదో ఆ కాయ అలాగే వచ్చేస్తుంది. దానిలో ఉన్న గుంజ అంతా మాత్రం లోపల ఎలా పీల్చుకుంటుందో ఎవరికి తెలియదు. ప్రియులరా, వచ్చినప్పుడు చక్కగా వస్తుంది, పోయేటప్పుడు ఏమి తెలియకుండా వెళ్ళిపోతాయి. అది ఈ పద్యం యొక్క సారాంశం. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, మనుష్యుని వలన వచ్చు ఆశీర్వాదం కానివ్వండి, మనుష్యుని వలన వచ్చు రాబడి కానివ్వండి, సిరి సంపదలు కానివ్వండి, అవి పోవచ్చు. మళ్ళా అవి అతనికి వేదన తీసుకురావచ్చు. కానీ దేవుని సంతతి లేకపోతే దేవుని యొక్క ప్రజలకు వచ్చే ఆశీర్వాదము అది నిన్ను ఆశీర్వదించిన దగ్గర నుండి నీవు మరలా పరమునకు చేర్చబడే వరకు, చనిపోయే వరకు అంటలేదండి, ఇక జాగ్రత్తగా గమనించాలి. పరమునకు చేర్చబడే వరకు ఆ ఆశీర్వాదము నీతోటే ఉంటుంది. మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అన్నమాట. దేవుడిచ్చిన అభిషేకము నువ్వు చచ్చిపోయిన నీతోనే ఉంటుంది. ఎందుకనంటే ఎలీషా ప్రవక్త చనిపోయేక ఆయన్ని ఒక సమాధిలో పెట్టారు. ఆ తర్వాత ఇశ్రాయేలీకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతూ ఉంటే ఒకరి శవాన్ని తీసుకుని వచ్చి, చనిపోయిన ఒక ఇశ్రాయేలీ శవాన్ని తీసుకుని వచ్చి ఎలీషా సమాధిలో వేసేస్తే అతని ఎముకలకు తగిలిన వెంటనే ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా తన జీవితకాలంలో చాలామందిని బ్రతికించి ఉండవచ్చు. మన బైబిల్లో కొద్ది రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ చాలా అద్భుతాలు చేశాడు ఆయన. అయితే ఆయన చనిపోయినప్పటికీ దేవుడిచ్చిన అభిషేకము ఆయన ఎముకలలో అలాగే ఉంది, ఎక్కడికి పోలేదు. ప్రియులను గమనించండి, దేవుడు దీన్ని ఒకసారి ఆశీర్వదిస్తే అది నీ జీవితంలో ఎన్నటికీ పోదు. నువ్వు తప్పుకోవాలి, కానీ ఆయన అన్నిటికీ తప్పిపోడు. ఆయన మాట ఇచ్చినప్పుడు తప్పిపోడు. ఎందుకనంటే ఆయన మాట ఇచ్చి తప్పుకోవడానికి
మనుష్యుడు కాదు, నరమాత్రుడు కాదు. ఇప్పుడే అవునంటాము, కాస్త అలా బయటికి అడగానే కాదు అంటాం. తెలుగులో చక్కటి మాట ఉంది, గుళ్ళో గుండ్రంగాను ఇంటి దగ్గర అష్టవంతులుగాను ఉంటామంట. ఇంకా చక్కగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా వినయ విధేయతలతో ఉంటాము. బయటకు వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన, మన మాట, మన యొక్క తలంపులు బహుశా దేవునికి ఇష్టమైనవి కాకపోవచ్చు. అందుకని నీవే తప్పిపోవాలి, కానీ ఆయన తప్పిపోయేవాడు కాదు. నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ ఆశీర్వాదం నీ జీవితకాలం అంతా కొనసాగుతుంది. ఏదో కష్టం జరిగిందనో, అనుకున్నది జరగలేదనో, దేవునికి దూరంగా బ్రతికేవాడు చాలామంది ఉంటారు. మన సంఘం కూడా కలిసి చేసింది. దేవునికి దూరంగా ఉండటం అంటే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం అంటే, నీ ఆశీర్వాదము తిరిగి కావాలని మరలా దేవుని దగ్గరికి వస్తే నీ ఆశీర్వాదం ఎక్కడికి పోదు, నీ దగ్గరే ఉంది. నీవు పశ్చాత్తాపడ్డాక అది నీకు ఇవ్వబడదు. నీ తండ్రి తన ఇంటికి నిన్ను చేర్చుకుంటాడు, తన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 19వ వచనంలో లేఖనం ఏం చెప్తుందంటే, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. పిల్లలు ఈ సందర్భము బాలాకు రాజు బిలామును పిలిచి ఇశ్రాయేలీలను శపించమన్నాడు. ఇశ్రాయేలీలను శపించమంటే దేవుడు ఏది చెప్తే అదే చేస్తానన్నాడు. కానీ తీరా ఇశ్రాయేలీలను శపిద్దామని అక్కడికి వెళ్తే అతని నోట దేవుడు ఆశీర్వచనం మాత్రమే ఉంచాడు. కారణం ఏంటో తెలుసు కదా, దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాను అని చెప్పాడు. ఆయన అన్నాడు వెనక్కి తిరిగాడు. వీళ్ళే వెనక్కి తిరిగారు, వీళ్ళే సణుకున్నారు, వీళ్ళే చాలాసార్లు దేవుడికి కోపం పుట్టించారు, రోషం తెప్పించారు. వీళ్ళే విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. వాళ్ళంతా కృష్ణాను ప్రియులారా, నీ అంతటి నీవు తప్పుకోవాలి, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. నాకేదో జరగలేదు అని నీవు దేవుని నుండి వెనకడుగు వేస్తే కోల్పోయేది నువ్వే, నీ ఆశీర్వాదాన్ని కోల్పోయేది నువ్వే. మాట తప్పితే, దేవునికి ఇచ్చిన మాట తప్పితే నీ ఆశీర్వాదాన్ని కోల్పోయేది నువ్వే. కానీ దేవుడు తన మాటను తప్పడు, ఎప్పటికీ తప్పడు. యాకోబు ఒక చక్కటి మాట చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చాలా విలువైన మాట చెప్పాడు. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వం ఉండను, గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవునికి స్తోత్రం. ఎంత విలువైన మాట ఇది. నీకు ఇవ్వబడిన ప్రతి మంచి ఈవులు, మంచి ఆశీర్వాదం దేవుని దగ్గర నుండే వస్తాయి. ఒక భక్తుడు పాట రాస్తా ఉంటాడు, శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ ఈవులనిచ్చినందున త్రిత్వమయ్యే తత్వమైన త్రియేకదేవా శరణం శరణం. స్తోత్రితుము నిను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. ఆయన శ్రేష్ఠ ఈవులను ఇచ్చు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దానిని
సంపూర్ణమైన దానిని మాత్రమే నీకు ఇచ్చే దేవుడు. పరసంబంధమైన వరములను ఇచ్చే దేవుడు. ఇవన్నీ ఆయన నీకు తన వెలుగులో సమస్తమును ఇస్తూ ఉన్నాడు. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఆయన ఆశీర్వదించకుండా ఉండడే. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పడానికి మానవుడు కాదు, నరుడు కాదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోతాను అని చెప్పి, ప్రాణం పెడతానని చెప్పి తండ్రి అంతా వాగ్దానం చేసి వచ్చాడు. ఆయన మరణ పర్యంతము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి శోధనైనా సరే, మరణకరమైన ఇబ్బందులు వచ్చినా, అనేక సార్లు యూదులు చంపాలని చూశాడు. అనేక సార్లు కొండ చివరి నుండి ఆయన తోసేయాలని చూశాడు. కానీ ఎప్పుడు ఆయన వెనుకడుగు వేయలేదు. వాళ్ళ నుండి తప్పించుకుని వెళ్ళి మరలా సువార్త ప్రకటించాడు. నీకు చిన్న కష్టం కలిగితే దేవుడి నుండి దాటిపోతావే, నువ్వు క్రైస్తవురాలని అని చెప్పుకోవడానికి నీకు ఎంత అర్హత ఉందో ఒకసారి ఆలోచించేసి. దేవుడు నీకు మేలు చేసినప్పుడు ఘనంగా సాక్ష్యం చెప్తావు. నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు ఘనమైన సాక్ష్యాలు చెప్తావు. కానీ ఎప్పుడైనా చిన్న శోధన కలిగితే, లేకుంటే నీవు అనుకున్నది ఏదో చిన్నది జరగకపోతే, నీవు సాధ్యమైతే దేవుణ్ణి దూషించడానికి కూడా వెనకాడు. అందుకని నీలో ఉన్న సంచలత్వం ఆయనలో లేదు. దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నీలో ఉన్న సంచలత్వము ఆయనలో లేదు. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. స్థిరమైన మనస్సు కలిగిన వాడు, స్థిరత్వం కలిగిన దేవుడు. ప్రియులారా, దావీదును ఒకసారి ఆలోచన చేస్తే, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో సమూయేలు వచ్చి దావీదును అభిషేకించాడు, రాజుగానే అభిషేకించాడు. అది సౌలుకు తెలియదు. అయితే ఆ తర్వాత అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడనే సంగతిని గ్రహించిన సౌలు అనేక పర్యాయములు, 3 పర్యాయములు తన ఇంటిలోనే బళ్ళెము విసిరి చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దాని నుంచి తప్పించుకున్నాడు. అనేక పర్యాయాలు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళి, తన జనాంగంతో వెళ్ళి దావీదును తుదముట్టించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దొరకలేదు. దావీదు చేతికే దొరికాడు. కాబట్టి దావీదు తప్పించుకోబడ్డాడు. సౌలు ఆ విషయంలో పాపం చేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అదేమిటి అంటే, సౌలు అభిషేక్తుడు, దావీదు కూడా అభిషేక్తుడే, దేవుని చేత అభిషేకించబడిన వాడే. దావీదు చేతికి సౌలు దొరికినప్పుడు దావీదు అతను ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడు దొరుకుతాడని సౌలు ఎదురు చూశాడు. ఈ కష్టకాలంలో తన వారి అందరి నుండి వెళ్ళిపోయి అడవుల్లోనూ గుహలలోనూ ఎక్కడెక్కడో పరదేశాల్లో పరరాజుల దగ్గర తలదాచుకున్నాడు. అప్పుడు దావీదుకి, నువ్వు సమూయేలుని పంపించి నన్ను అభిషేకించావు కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు అనే ఆలోచన రాలేదు. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు అని తెలుసు కనుక, దేవునిలో ఏ సంచలత్వము లేదు అని దావీదుకు తెలుసు కనుక ఎన్ని కష్టాలు పడినా, ఆఖరికి మరణపు అంచుల వరకు వెళ్ళిన తన విశ్వాసాన్ని, తనకున్న దేవుని మీద ప్రేమను విడిచిపెట్టలేదు. యోగును ఒకసారి ఆలోచించే, యోగు మరణం అయిపోతాడు అని అనుకున్న
ఉన్న సమయంలో కూడా అతడు తన యొక్క విశ్వాసము విడిచిపెట్టలేదు. స్వయంగా తన భార్య, తన స్నేహితులు ఆయనను ఎంత విమర్శించినా, చనిపోతావు దేవుని ఒకసారి దూషించు అని భార్య చెప్పినా ఆయన వినలేదు. కారణం ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము భౌతికమైంది పోయింది, ఆత్మ సంబంధమైంది నాలో ఇంకా నిలిచి ఉంది. అది యోబు యొక్క నిర్ణయం. తనలో నిలిచి ఉన్నది దేవుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి చచ్చిపోయే వరకు ఈ ఆశీర్వాదం పోకూడదు. కన్ను ఇలా తిప్పిన, తన మనసులో ఆలోచన ఇటు అటు తిప్పిన, నీ విశ్వాసం నుండి పడిపోతావు, నీ ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతావు. నీ ఆశీర్వాదం నీకు ఎక్కడికి వెళ్తావు? అతడు తన మాట మీద నిలబడ్డాడు, తన యొక్క ఆశీర్వాదపు స్థితిలోనే నిలబడ్డాడు. కాబట్టి చివరికి వచ్చేసరికి యోగు మాత్రమే నెగ్గాడు, సాతాను ఓడిపోయాడు. దేవునికి మహిమ కలుగుగా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది నీ జీవితకాలం అంతా కాదు, నీవు పరమునకు చేర్చబడే వరకు నీ ఆశీర్వాదం నీతోనే. చచ్చిపోయే కూడా ఉంటుందా ఇదేమి విడోగమైన మాట్లాడి అని అనకండి. చచ్చిపోయే కూడా నీకుండే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన తిరిగి వచ్చినప్పుడు రెప్పపాటులో ఆయనతో పాటు తిరిగి వెళ్ళిపోవడం, మధ్యాకాశంలోనికి వెళ్ళిపోవడం. మధ్యాకాశంలో జరిగే పరమునకు చేర్చబడే ప్రక్రియ ప్రారంభమయ్యో నేనున్న నీ యందు ఉన్న ఆశీర్వాదము కొనిపోబడదు. నీవు దేవునితో పాటు, క్రీస్తుతో పాటు మేఘముల మీద కొనిపోబడతావు. గతంలో ఒకసారి చెప్పని మీకు గుర్తుండే ఉంటుంది. మనుషులు ఆకాశంలో ఎగరాలి అంటే రెక్కలైనా కావాలి, విమానం సాధనమైనా కావాలి. నీ అంతటి నీవు వెళ్ళగలిగా. కానీ నీ కంటికి కనిపిస్తున్న మేఘాలు నేను తీసుకుని వెళ్తాను. అది చాలా అద్భుతమైన అనుభవం. విమానంలో చెబితే మేఘాలను నువ్వు అక్కడ చూడవచ్చు, కానీ ఆ మేఘం మీద దిగలేదు, ఎవరూ దిగలేదు. కానీ మేఘమే నేను తీసుకుపోద్ది. అదే నీ ఆశీర్వాదం, నీకున్న ఆశీర్వాదము. ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఏ సంచలత్వము లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో తిమోతి ఒక మంచి సాక్ష్యం చెబుతున్నాడు. 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. మనము నమ్మకం లేకపోయినప్పటికీ, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మకపోయినప్పటికీ ఆయన నమ్మకమైన దేవుడు అని అంటాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు. ఆయన స్వభావమే నమ్మకత్వము, ఆయన స్వభావమే ప్రేమను పంచడము, ఆయన స్వభావమే కనికరం చూపించడం, ఆశీర్వదించడం. ప్రియులారా, అందుకని నీవు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నిశ్చయముగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. ఆ ఆశీర్వాదము నీ పిల్ల తరముల వరకు ఉండేది. నీ నుంచి నీ ఆశీర్వాదము ఎవరు కూడా తీసివేయలేదు, నువ్వు తప్ప. ఎవరు వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసివేస్తాడు అనుకుంటే అది తప్పు. నీ ఆశీర్వాదాన్ని నీవే పోగొట్టుకుంటావు. కాబట్టి నీ ఆశీర్వాదము పోగొట్టుకోకుండా ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలి. కీర్తనకారుడు కీర్తన గ్రంథంలోని 9వ కీర్తన 10వ చరణంలో ఒక
చక్కటి మాట చెప్తున్నాడు. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకోరు. నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఇలా గమనించండి, ఈ 9వ కీర్తన 10వ చరణంలో ఆయన చెప్పిన దావీదు తన అనుభవంతో చెప్పినట్టు అదేంటి అంటే, నీవు ఆశీర్వదిస్తే కనుక, లేకపోతే నిన్ను ఆశ్రయిస్తే కనుక ఎవరైనా వారిని ఎప్పటికీ విడిచిపెట్టు. మనకి కొన్ని అనుభవాలు ఉన్నాయి. కొంతమంది అవసరమైన వాడిని అవసరమైనంత వరకు వాడుకుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పనులు అయిపోయాక వాళ్ళని విడిచిపెట్టేస్తారు. అది స్నేహాలే కానివ్వండి, రాజకీయమే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, వాళ్ళని వాడుకుని విడిచిపెట్టేస్తారు. వ్యాపారంలో వాళ్ళకి అవసరమైనంత వరకు వాడుకుని ప్రక్కన పెట్టేస్తారు. జీవితకాలం స్నేహితులుగా, పార్ట్నర్స్గా ఉండలేదు. కానీ దేవుడు తన మాట ఇస్తే, లేకపోతే నీవు ఆయన ఆశ్రయిస్తే, ఆయన నీతో సదాకాలం కూడా ఉండే దేవుడై ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. యేసయ్య తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆరోహణం అయ్యేటప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్పారు. అది అందరికీ తెలిసిందే, కానీ ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఏం చెప్పారంటే 20వ వచనంలో, 28వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 28:20, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏం చేస్తే ఉంటాడైనా మనతో పాటు? మనము ఆయన ఆజ్ఞలన్నిటినీ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో లేకపోతే బోధించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెను. అప్పుడు యుగ సమాప్తి వరకు నీకు సదాకాలం తోడై ఉంటాడు. అలంకారంగా ప్రభువుని పెట్టుకోవడం కాదు. చాలామందికి అలంకారం ప్రభు సిలువ వేసుకుంటాడు, కానీ అది క్రైస్తవుడు కాదు. జైల్లోకి వెళ్తే సిలువలు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దొంగలు, లేకుంటే హంతకులు, ఎవరో ఉంటారు. వాళ్ళు సిలువ వేసుకుని కనిపించే ప్రతి వాడు క్రైస్తవుడు కాదు. అది అలంకారం మాత్రమే. నువ్వు కూడా అలంకారంగా దేవుని ఉంచుకుంటావేమో, అలా కాదు. దేవుణ్ణి, యేసయ్యని, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను హత్తుకుంటే, ఆయనను సమీపిస్తే, లేకపోతే ఆయనతో కలిసి జీవించాలని నీకు నడిస్తే అప్పుడు నీ ఆశీర్వాదం నీకు వస్తుంది. మీకు చిన్నగా నాకు చెప్తాను. జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇచ్చారు. అవి మింగితేనే నీకు ఆరోగ్యం. అబ్బా చేదుగా ఉంటాయి బాబా, ఎందుకు అని అక్కడ పెట్టుకుని దాని అప్పు నువ్వు చూస్తే నీ ఒక్క చూడ, దాని అప్పు నువ్వు చూడ, తప్ప ఏమీ ఉపయోగం. ఇక్కడ నీవు గమనించాల్సింది ఏంటంటే, యేసయ్యను కలిగి ఉన్నాను పోలే, యేసయ్యను అంగీకరించావు, కానీ ఆయన మాటలను కూడా అంగీకరించాలి. పూర్తిగా ఆయన మాటలను అంగీకరించాలి. మొన్న ఆయన చెప్పారు, ఒక దైవజనుడు చెప్పారు, సంపూర్ణ సువార్త అంటే ఏంటి అని ఒక సేవకునిగా తయారవడానికి వచ్చిన ఒక యవనస్తుని అడిగారట. అడిగితే ఆయన సంపూర్ణ సువార్త అంటే ఏంటి అంటే ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఆ దైవజనుడే చెప్పాడు ఏమనంటే, సంపూర్ణ సువార్త అంటే సువార్తని లోకానికి ప్రకటిస్తా కదా, యేసయ్యే రక్షకుడు అని ప్రకటించడమే సంపూర్ణ సువార్త. స్వస్థపరచువాడు యేసయ్యే అని ప్రకటించడమే సంపూర్ణ సువార్త. యేసయ్యను నమ్ముకొని ఆయనతో హత్తుకొని ఉండటమే
సంపూర్ణ సువార్త. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, నీకు సంపూర్ణత్వం ఎక్కడ వస్తుంది అంటే యేసయ్యను నమ్ముకొని ఉండటం వల్ల వస్తుంది. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. నేను చాలాసార్లు మన సంఘ బిడ్డలందరికీ తెలిసిందే ఒక వాక్యాన్ని పదే పదే చెప్తూ ఉంటాను. అది నాకు చాలా ప్రియమైన మాట, మీకు అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి మొదటి 2 వచనాలు చదువుకుంటే దానిలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టడము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. చాలాసార్లు మనం లోకం వైపు చూస్తూ ఉంటామేమో. చాలాసార్లు మనము మన బంధువులు స్నేహితుల వైపు చూస్తూ ఉంటాము. ఎందుకనంటే వాళ్ళు ఏదో అలంకరింపబడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో నూతనమైన పరిస్థితుల్లో ఉన్నారు, మనకంటే బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూద్దాము. మనకు శ్రమ కలిగింది, వాళ్ళ వైపు చూసి వాళ్ళు చేసినట్టు మనం కూడా చేద్దాం. అంటే ఏంటి? క్రైస్తవ్యం కానీ ప్రతి దురాచారము నేను కూడా చేస్తున్నావు అంటే అది క్రైస్తవ్యం కాదే కాదు. ఒకసారి ఒక క్రైస్తవుడు అన్నాడు, నేను నిన్నే మేరీ మాత గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి గుండు గీయించుకున్నాను అని చెప్పాడు. నేను అన్నాను, అది క్రైస్తవ సంబంధమైన ఆచారం కాదు, అది లోక సంబంధమైన ఆచారం, అన్యుల సంబంధమైన ఆచారం. అది చేయడం వలన మనము మన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని కోల్పోతాం, క్రైస్తవ ఉనికిని కోల్పోతాం. పైకి అనుకుంటాం కానీ గుండు కట్టుకుంటే తిరగలవా అంటారు కానీ ఎవరైనా సరే. అంతేగాని యేసుబాబుకి వెళ్ళి గుండు కొట్టించుకున్నావు అని అంటారు. ఎందుకంటే అది మన ఆచారం కాదు, మన సాంప్రదాయం కానే కాదు. ఆయన దాన్ని అంగీకరించాడు. అది గొప్ప సంగతి ఏంటంటే ఆయన అంగీకరించాడు. ఆయన హిందువులోంచి రక్షింపబడ్డ వ్యక్తే. ఒకప్పుడు మంచి విగ్రహారాధికులు వాళ్ళు దాని విషయంలో మధ్య ఫోన్ చేసి, అమ్మా మా బంధువులు ఒకటి చనిపోయారు, 3వ దినాన్ని కర్మ పెట్టడానికి వెళ్ళాలి, రక్త సంబంధులకు వెళ్ళాలన్నారు. అట్లేదు, ఎందుకంటే మనకు సంబంధం లేదు. వాళ్ళు అన్యులు కనుక వాళ్ళ వాళ్ళని చేస్తారు, వాళ్ళతో నువ్వు ఉండవలసిన పని. ఆ మధ్య ఆయన నాకు ఫోన్ చేసి అన్నాడు, వెండి ఉంగరం చేయించుకుని దాని మీద ఏదో పెట్టమని నాకు ఆయన సలహా ఇచ్చాడు, చైనా వద్దా అని అడిగాడు. ఎవరు? మన నాన్న. నేను అన్నాను, అవి ఏం పెట్టుకున్నానా, అవి మనకు సంబంధించినవి కాదు, అన్యులకు సంబంధించినవి అంటే వెంటనే మానేస్తాను. ప్రియులరా, నీవు నీ ఆశీర్వాదంలో నిలిచి ఉండాలి అంటే దేవుని మాట వినాలి, లేకపోతే దేవుని వాక్యాన్ని వినాలి, దైవజనుని మాట వినాలి. నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధి నిమిత్తం నీవు దేవునితో కలిసి ఉండేదాన్ని నిమిత్తం, నీ ఆశీర్వాదం కొనసాగింపబడేదాన్ని నిశ్చయముగా నీవు దేవునితో కలిసి ఉండాలి. లోక సంబంధమైన వాటిని దేనిని తెచ్చిపెట్టుకోవద్దు దయచేసి. అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని రాదు కదా, మనల్ని పాపంలోనూ శాపంలోనూ గురిలోనూ పడేస్తూ ఉంటుంది. సొలొమోను మహారాజు చాలా దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు దర్శనమిచ్చి అతనితో మాట్లాడాడు. గిబియోనుకు వెళ్ళినప్పుడు
అంటే మందసము ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి సొలొమోను నీకేం కావాలి అని అడిగితే, అయ్యా ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి, అసలు చాలా ఈ గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి నాకు రాజుగా ఏర్పాటు చేశావు, చాలా సంతోషం, కానీ నాకు జ్ఞానం లేదే, ఇంతమందిని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, నీ జ్ఞానం నాకు ఇవ్వని అడిగాడు. దేవుడు చాలా సంతోషించి, నీ ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగలేదు, జ్ఞానం అడిగా కనుక నీకు వీటన్నిటినీ ఇస్తున్నానని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు సొలొమోను అంతటి జ్ఞాని భూమి మీద లేడు. ప్రియులారా, సొలొమోను దేవుని ఎన్నడూ విడిచిపెట్టలేదు. కానీ తను చేసిన చిన్న అపరాధాలు తన యొక్క భవిష్యత్ తరాలకు శాపంగా మారిపోయింది. ఏం చేశాడు అంటే, పరదేశంలో అన్య రాజుల కుమార్తెలను వివాహం చేస్తున్నాడు. వారు అతనిని వేరొక మార్గంలో నడిపించేస్తారు. అంటే వాళ్ళ కోసం అన్యదేవతల గుళ్ళు కట్టడం, వాళ్ళ కోసం అన్యదేవతల బలిపీఠంలను కట్టడం, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి రాజ్యము మళ్ళా విభజించబడిపోయింది. తన కుమారుడు రాజ్యములకు రాగానే రాజ్యము రెండుగా విడిపోయింది. రెహబాము అంటే తన కుమారుడైన రెహబాము యూదా రాజ్యములకు రాజు అయ్యాడు. యరొబాము ఇశ్రాయేలు రాజ్యములకు రాజు అయ్యాడు. విభజించబడ్డాడు. తన ఆశీర్వాదాన్ని తానే పోగొట్టుకున్నాడు. తన కుమారుల యొక్క స్థాయికి వచ్చేసరికి తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, దేవుని మాట వినుట శ్రేష్టము, దేవునిని అనుసరించుట శ్రేష్టము. అప్పుడు నీ ఆశీర్వాదం నీ జీవితంలో ఎన్నటికీ పోతుంది. చాలాసార్లు మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, నాకు ఏ లోపంతో దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని నీవు అనుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వెంటకి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడో నీవు ఏదో ఇంకా మార్పు చెందవలసి ఉంటుంది, నీవు ఏదో మార్చుకోవలసి ఉంటుంది. లేదు, దీనికి రెండవ కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. అది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. తన సొంత కుమారుడిని ఇమ్మని దేవుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము వెనుక తీయలేదు. అది పరీక్ష అని అబ్రహాము తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కనుక చేయడం, అంతే, ఫినిష్. అక్కడ కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందేశాడు అబ్రహాము. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించడంటే ఏం లేదు. ఆ పరీక్షకు నిలిచాడు. తన వంశమును దేవుడు భూతిగంతముల వరకు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగుగా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవునితో కలిసి ఉంట, దేవునిలో నిలిచి ఉంటే నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. నీ ఆశీర్వాదములు ఇంకనూ అభివృద్ధి చెందుతాయి. సామెతల గ్రంథకర్త అన్నాడు, యెహోవా వలన ఆశీర్వాదము కలుగును, అది ఒకని శ్రద్ధను బట్టి, పనితనమును బట్టి అది ఇంకనూ విస్తరించదు. లేకపోతే ఒకడు దాని గురించి కష్టపడటం వలన ఇంకనూ అది అభివృద్ధి చెందును అని సామెతల గ్రంథకర్త చాలా చక్కటి మాట చెప్పాడు. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదము ఇంకా వృద్ధిలోనికి రావాలి అంటే, లేక ఇంకా నూరంతలుగా అది అభివృద్ధి చెందాలి అంటే నీవు నీ కష్టం కూడా నువ్వు పడాలి. ఏంటి ఆ కష్టం అంటే, నీ శ్రమల కాలంలో నీవు దానిని ఎదుర్కొంటూ కూడా కష్టపడుతూ నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. నీ విశ్వాసం నుండి
నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించడం నుండి ఏ మాత్రము వెనకకు అడుగు వేయకూడదు. అప్పుడు నీవు నీ పని, దాని భారము నీకు మరలా ఆశీర్వాదంగా మారుతుంది. రైతుకి పొలం ఉంటే సరిపోదు, రైతుకి పొలం ఉంటే సరిపోదు. అతను కష్టపడి దానిలో వ్యవసాయం చేస్తే అది అభివృద్ధి చెందుతుంది. దానివల్ల అతను ఫలం పొందుతాడు. నీకు ఆశీర్వాదం ఉంటే సరిపోదు, నీవు కష్టపడి దాని కొరకు పని చేయాలి. అంటే నీ విశ్వాసం కొరకు నీవు పని చేయాలి, కష్టపడాలి. శ్రమలు వచ్చినప్పుడు, మరణకరమైన స్థితి వచ్చినప్పుడు నీవు వెనక్కి తీయకూడదు, నీ అడుగులు వెనక్కి వేయకూడదు. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి స్టెప్ డౌన్, రెండవది స్టెప్ బ్యాక్. కొన్నిసార్లు తగ్గుతాము. స్టెప్ డౌన్ అంటే కొన్నిసార్లు వెనక్కి తగ్గుతాము. స్టెప్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగిపోతాం. దేవుడు యోనాను పిలిచినప్పుడు, నినివేకి వెళ్ళమని పిలిచినప్పుడు హీ వాజ్ స్టెప్ బ్యాక్, వెనకంజ వేశాడు, వెనక్కి తిరిగిపోయాడు. నినివేకి వెళ్ళటం మానేసి తర్షీషుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఆ సమయంలో ఒక కష్టాన్ని తీసుకుని వచ్చాడు. దానిని బట్టి మళ్ళా అతన్ని నినివేకి పంపిస్తే కష్టము అనుకున్నది సులువుగా అయిపోయాడు. వాడు మంచివాడు కాదు, ఎదురాడేవాడు అనుకున్న స్థితి నుండి దేవుడు వెంటనే మార్పుని దయచేశాడు. ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ వాడలో నుండి సముద్రంలోకి వేసినప్పుడు అతని కొరకు దేవుడు తిమింగలను సిద్ధపరిచాడు. ఆ తిమింగలం మింగింది కానీ కొరకాయ, అక్కడ ఆ తిమింగలం పళ్ళు ఇలా క్రాస్ ఉన్నాయి. దిగితే మొత్తం బాడీలు అలా దిగిపోయింది. కానీ అలా ఏమి చేయలేదు, అది నోరు తెలుసుకుంది. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. 3 దినాలు సాగకుండానే దాని గర్భంలో ఉన్నాడు. దేవుడు తనని విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. కొన్నిసార్లు నీకు దెబ్బలు కొట్టగానే నేను విడిచిపెట్టడాను. తండ్రి ఎందుకు తన బిడ్డలను గద్దిస్తాడు, లేకపోతే దెబ్బ కొడతాడు అంటే ఖచ్చితంగా వాడు బాగుపడాలని. అందుకనే బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విలువ తీయాలన్నాడు. ఖచ్చితంగా క్రమశిక్షణలో పెట్టగలగాలి. దేవుడు నువ్వు దారి తప్పిపోయినప్పుడు నేను క్రమశిక్షణలో పెడతాను. దాన్ని విలువబడుతుంటే కనుక ఖచ్చితంగా ఆయన నీ ఆశీర్వాద పాలన నూరంతలుగా విస్తరణ చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వారు, నీ కష్టకాలంలో దేవుడిని అనుసరించితే నీ ఆశీర్వాదాన్ని నీవు కొనసాగించుకుంటా. ఒక భక్తుడు పాట రాశాడు. బ్రతుకునా పగిలినా కడలి పాలైనాను, ఎంత కష్టమొచ్చినా ఆశలు అణగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఇంకా ఆశ లేదు, నోహో అయిపోయింది, ఇంకా ఇక్కడితో అధ్యాయం ముగిసిపోయింది అని నీవు అనుకోవచ్చు. కానీ నీ దేవుడు అక్కడ కూడా నీతో ఉన్నాడు. నేను ఒకసారి మన సంఘంలో సాక్ష్యం చెప్తాను, మీరు అందరికీ తెలిసే ఉంటాడు, గుర్తుండే ఉంటాడు. తండ్రి అన్నట్లుగా జరిగింది. నా పక్క నుంచి ఒక లారీ వెళ్తుంది. నాది పాత మోటార్ సైకిల్, 2001 సంవత్సరంలో కొనుక్కున్న మోటార్ సైకిల్ అది. దాని మీద వెళ్తుంది. సడన్గా లారీ లెఫ్ట్ టర్న్ తీసుకుంది. నేను చూసి సడన్గా బ్రేక్ వేసాను. నా
అది బండి స్కిడ్ అయిపోయి లారీ కింద వెళ్ళిపోయింది. అయితే బండి పడిన సౌండ్ విని లారీ వాడు సడన్గా బ్రేక్ వేశాడు. ఏమాత్రం 2 అడుగులు ముందుకు వెళ్ళినా నా తల మీద నుండి నా కాళ్ళ మీద నుండి లారీ వెళ్ళిపోతుంది. దేవుడు తోడై ఉన్నాడు కనుక ఇలాంటి గొప్ప ప్రమాదం నుండి అసలు ఇప్పటికీ నాకు అది తలంచుకుంటే నిజంగా నేనైనా బయటపడ్డది అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యకరం అండి. చాలా ఇక అయిపోయాను అనుకుంటున్నాను. ఈలోపు సడన్గా బ్రేక్ వేసాడు. కనీసం బండికి కూడా చిన్న దెబ్బ తగ్గలేదు. అఫ్కోర్స్ కింద పడినప్పుడు బండికి తగిలిన దెబ్బలు వేరు, లారీ వల్ల నాకు ఏ ప్రమాదం కలగలేదు. నాకు అక్కడక్కడ చిన్న చిన్న అంటే రాసుకుపోయింది పైన మొక్కల మీద అక్కడ కానీ ఇంకేం అవ్వలేదు. ఫ్రీగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దీన్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశీర్వాదం నీకు నీ జీవితకాలం అంతా ఉంటుంది. అందుకని దావీదు సంతానము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించింది. దావీదు సంతానము ఇశ్రాయేలీలను ఏలే జనాంగంగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారి ద్వారా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎన్నటికీ నీకోదు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో నీవు నిలబడేయాలంటే నీవు ఖచ్చితంగా ఆయనతో కలిసి జీవించాలి. చివరిగా ఒక్క మాట చదివి ముగిస్తాను. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రవక్త ఒక మంచి మాట చదివించాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి ఎన్నటికీ లయం కాదు అని చెప్పి, ఎన్నటికీ పాడైపోదు అని చెప్పి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అందుకని ఇశ్రాయేలీలందరూ మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబును దేవా అని ప్రార్థన చేసేవారు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను మార్పు లేని వాడను, నువ్వు మారవచ్చు కానీ నేను మాత్రం మారను. నేను మాట ఇస్తే ఆ మాట ప్రకారమే జీవిస్తాను, ఆ మాట ప్రకారమే నేను ఆశీర్వదిస్తాను. నా మాట అగ్ని వంటిది, దహించేది. నా మాట నిన్ను శుభ్రం చేసేది. నా మాట మంచి జలము వంటిది. దేవుని మాట జీవమునిచ్చేది. నీవు ఆ మాట వింటే నీవు బ్రతుకుతావు. మాట వినకపోతే నీవు బ్రతకవు. ఆ మాట వింటే నీవు ఆశీర్వదింపబడతావు. ఆ మాట ప్రకారం జీవిస్తే ఆశీర్వదింపబడతావు. ఆ మాట ప్రకారం కాక నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికితే నీ ఆశీర్వాదం నీ దగ్గర ఉండదు. అది మాత్రం గ్యారెంటీగా గుర్తుపెట్టు. దేవుని సన్నిధిలో నిలిచే ఆశీర్వాదం అన్నట్టు దావీదు 17వ అధ్యాయం మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉండే ఆ గొప్ప భాగ్యం, దేవుని సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదం. అది దావీదు చెప్పిన మాట. కలిమి సంపదలు కలిగి ఉండటం ఆశీర్వాదం, నిజమే, మంచిదే. అది కూడా ఆశీర్వాదమే కాదని అనట్లేదు. కానీ దేవుని సన్నిధిలో ఉండటము ఆశీర్వాదం. చాలామంది ఆదివారం ఆరాధనలకు ఎగ్గొట్టేస్తూ ఉంటారు. చాలామంది ఆదివారం ఆరాధనకి లేట్గా వస్తూ ఉంటారు. వీళ్ళరా మీరు ఏమనుకున్నా పర్వాలేదు, అది మాత్రం ఆశీర్వాదం కాదు. ఒక్కొక్కళ్ళు ఏ పని లేకపోయినా నియామక కూటాలకు రాదు, అది ఆశీర్వాదం కాదే కాదు. దేవుడు నియమించిన పూట, లేకుంటే నీ సంఘము నియమించిన కాలాల్లో నీవు అక్కడ ఉండటం ఆశీర్వాదం. తగిన సమయంలో నీవు అక్కడ ఉండటం ఆశీర్వాదం. నీకు ఇష్టం వచ్చిన సమయంలో కాదు, దేవునికి ఇష్టం వచ్చిన సమయంలో, దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో ఉండటం ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము నీకు సదాకాలము నిలుస్తుంది. విధేయత కలిగిన జీవితము సదాకాలము ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. దేవుని మాట వినగలిగిన జీవితము సదాకాలము ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. దేవునితో కలిసి నడిచే అనుభవము నీ జీవితకాలం అంతా నీకు ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలలో నిలిచే జీవితము నీ జీవితకాలం అంతా ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. ఇలా
దేవుని సన్నిధిలో ఉంటే భాగ్యము. విధేయతతో దేవుని సన్నిధిలో ఉండటం నిశ్చయంగా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని రాజులైన దావీదు, ఆయన కుమారుడైన సొలొమోను కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారు. అలాగే యేసయ్య కూడా ఎన్నడూ ఆయన దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆయన తన యొక్క ఆచారం ప్రకారం దేవుని సన్నిధిలో ఆయన ఉంటూ ఉండేవాడు. దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, అంటే ఆరాధనకు ఆయన వెళ్ళేవాడు. సబ్బాతు దినమును ఆయన ఆచరించాడు ధర్మశాస్త్ర ప్రకారం. మరి నీకు ఇవ్వబడిన పునరుత్థాన దినాన్ని నీవు ఆచరిస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎన్నడూ ఆయన దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. నియామక కార్యక్రమాలను దేన్ని విడిచిపెట్టలేదు. పండుగల సమయంలో యెరూషలేములో ఉండేవాడు ఆయన. ఎందుకనంటే అది దేవుని నియమం కనుక. మరి నీవు దేవుని సన్నిధిలో నియామక కాలంలో ఉంటున్నావా లేదా? ఒకసారి ఆలోచన చేసుకో. నీ ఆశీర్వాదం నీ మీద ఎలా నిలిచి ఉండదు? ఇప్పటి వరకు దేవుడు మనకిచ్చిన మాటలన్నిటిలో చాలా చక్కటి విషయాలను ప్రభు మనకు బయటపరిచాడు. ఆయన మాట తప్పని వాడు. ఆయన ఎల్లకాలము ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీవు అనుకున్నావా? బాప్తిసం పొందినప్పుడు ఒకలా ఉంటావు. బాప్తిసం అయిన తర్వాత నీలో మార్పు వస్తుంది. వృద్ధాప్యంలో మార్పు రావచ్చు. ముసలు అయిపోయాను, దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోలేను అనే ఒక భావన నీలో కలవచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడే నేను కూర్చోబెడతాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని నీవు కూడా మార్పు లేని వాడవుగా, మార్పు లేని దారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి కృపా దైవాశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహోన్నతులను అత్యంత ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేవేల స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ స్థిరంగా ఉంటుంది. మేమే అస్థిరమై దాన్ని పోగొట్టుకుంటున్నాము. మేమే అస్థిరమై ప్రభువా, నీవు ఇచ్చిన ఆశీర్వాదాలకి చాలా దూరంగా పారిపోతున్నాము. కారణం ఏంటంటే లోకాశ, జీవపు డబ్బము, నేత్రాశ మమ్మల్ని వెనక్కి లాగుతున్నదంట. నీవు ఆశీర్వదించాక కూడా ప్రభువా, ఇవి మమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. అవి లాగకుండానట్టుగా ప్రభువా, మేము నీ వైపు మాత్రమే చూడగలిగినట్టుగా మాకు కృపను అనుగ్రహించండి, ఆశీర్వదించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, మా దేశంను, ప్రపంచాన్ని ఆయన భయపెడుతూ ఉన్న ఈ వైరస్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. దాని ప్రభావం తగ్గిపోఉన్నట్లుగా ఒక్కసారి మీరు ఆజ్ఞాపించండి తండ్రి. దాని ప్రభావం లేకున్నట్లుగా ఆజ్ఞాపించండి. లేదంటే దాని వరకు మంచి మందులు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తల్లో 90% మీ పిల్లలే కదా తండ్రి, క్రైస్తవులే కదా. ఒకసారి వారికి ఆ జ్ఞానం ఇచ్చి ప్రభువా, వారు ఆ మంచి మందులు కనిపెట్టడానికి ప్రభు దయచేయండి. నన్ను ఎంతమంది అయితే దాని వలన తీవ్రమైన నష్టం పోతున్నారు. మా దేశం ఆర్థికంగా నష్టపోతుంది, అన్ని దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి, కుటుంబాలు నష్టపోతున్నాయి ప్రభువా. అలాగే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ నష్టపోతున్నాయి ప్రభువా. ఈ నష్టం నుండి మేము తేరుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. దేవాలయాలు తెరుచుకోవడానికి కూడా అవకాశం ఉండట్లేదు. ఒక్కసారి నీ కృప చూపించండి నాయన, సహాయం దయచేయండి ప్రభువా. నిన్ను ఆరాధించుకోవడానికి మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని నిన్ను ఘనపరచుకోవడానికి తగిన విధంగా మాకు నాయన మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి నాయన. ఒక కేసును బట్టి ఇంకొక కేసు అలాగే నెమ్మదిగా పాకుపోతున్నాయి తండ్రి. వారికి వెంటనే విడుదల కలిగిన దయచేయండి. హాస్పిటల్స్లో ఉండి
ఎంతమంది అయితే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నైనా త్వరలో విడుదలను దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే చనిపోయారో వారి కుటుంబాలకి ఆదరణ దయచేయండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఇదిగో మా దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. నేను బిడ్డలు దేని కొరకైతే నిన్ను అడుగుతూ ఉన్నాను వాటన్నిటిని తగిన కాలం ముందు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. నీవు ఆశీర్వదింపబడిన వారి ఆశీర్వాదం కొనసాగునట్లుగా నాయనా వారి పట్ల నీ కనికరము కలిగిన దృష్టిని ఉంచమని నేను బ్రతిమానుకుంటున్నాను. సహాయం దయచేయండి ప్రభా. మీరు పంపించిన ఈ 2 సంఘాలను దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డల యొక్క ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలను మీ సన్నిధికి చేర్చుకొని సమాధానం అనుగ్రహించి నడిపించండి ప్రభా. ఈ పదవి ఎంతమంది అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నారు వారందరికీ తగిన విధమైన సమాధానము మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. దైవ జ్ఞానమును వారికి అనుగ్రహించి నడిపించండి ప్రభా. ఇదిగో బిడ్డల యొక్క అవస్థలను మీ సన్నిధిలో పెడుతున్నారు. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు తండ్రి, త్వరలో వారికి వివాహం కావాలని కృపను దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, మంచి ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించండి. చదువులో గొప్ప నైపుణ్యతను బిడ్డలకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా తండ్రి వివాహం అయ్యి నాయన వారు బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కను దృష్టి వారి మీద ఉండును గాక, వారిని ఆశీర్వదించండి ప్రభు. వారు ఖచ్చితంగా బిడ్డలు కలిగి నేను కనపరచినట్లుగా కృపను దయచేయండి. ఇదిగో నీ వంశంలో నీ సంతానంలో గొడ్డుతనం ఉండదు అని మీరు ఆజ్ఞాపించారు. అట్టి స్థితి బిడ్డలకు ఎవరికి లేకున్నట్లుగా సంతోషకరమైన స్థితిని బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభా. సేవ చేస్తున్న నీ దాసులను జ్ఞాపకం చేసుకుని వారి సేవ ఫలం విస్తరింప చేయండి నాయన. సంఘాలను ఆశీర్వదించండి. ప్రతి సంఘంలో ప్రభా నీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి వెళ్ళినట్టు కృపను దయచేసి ఆశీర్వదించండి. ఈ పరిస్థితులన్నింటినీ మీరు ఆశీర్వదించమని, ఈ వాక్యము విన్న బిడ్డలందరినీ దీవించి వారి కుటుంబాల్లో నూతనమైన ఆశీర్వాదాలతో నీకు నడిపించమని ప్రభా. త్వరలో ఈ యొక్క సమస్య పోయి మేమందరం మరలా నీ సన్నిధిలో చేరగలిగినట్టు కృపను దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము మనకు తోడైంది ఆశీర్వదించి సంరక్షించి నడిపించుగాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆమేన్.